గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు సెషన్‌లో మనము ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అన్న కాన్సెప్ట్‌ని చూద్దామండి. ఫంక్షన్స్ అన్నది ఏంది అంటే గనక ఒక్కసారి మనం క్రియేట్ చేసి మల్టిపుల్ టైమ్స్‌ని యూజ్ చేసుకోవడానికి ఎప్పుడూ కూడా ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసుకుంటామన్నమాట. సో, వన్ టైమ్ క్రియేషన్ అండ్ మల్టిపుల్ టైమ్స్ యూసేజ్ అన్నది మన రిక్వైర్మెంట్ అయితే గనక ఎప్పుడు ఫంక్షన్స్ అయితాయి. ఫంక్షన్స్‌లోకొచ్చేసరికి ఏంది అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని కంబైన్ టుగెదర్ చేస్తే గనక అది ఒక ఫంక్షన్ అయితదన్నమాట. సో, అంటే 4, 5 లైన్‌ల ఆఫ్ కోడ్‌ని ఒక ఫంక్షన్ కింద పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంది అంటే ఇప్పుడు నేను లాగిన్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా. లాగౌట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా. ఎందుకు? రీయూజబిలిటీ. పదే పదే ప్రతి ఒక్కళ్ళు లాగిన్‌కి కోడ్ రాయక్కర్లా. ఒకళ్ళు రాసిన లాజిక్‌ని మిగతా ఆళ్ళందరూ రీయూజ్ చేసుకోవడం కోసం ఈ ఫంక్షన్స్‌ని మనం క్రియేట్ చేస్తాం. ఇన్ జనరల్ ఫంక్షన్స్‌లో మనకి ఎప్పుడు కూడా 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఇంకొకటి వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని 2 టైప్స్ మాట. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే గనక ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కలిసి వచ్చే ఫంక్షన్స్‌ని మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. మరి యూజర్ డిఫైన్డ్ అంటే యూజర్ యొక్క రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా తన ఫంక్షన్స్‌ని క్రియేట్ చేస్తే గనక దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసని అంటాం. ఇప్పుడు ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్‌లోకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఇంతకు ముందర వరకు మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసాం. మూవింగ్ అహెడ్ మనం స్లీప్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేస్తాం. ఈ 2 ఏంది అంటే గనక బై డిఫాల్ట్ మన యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోంచి వచ్చిన ఫంక్షన్స్‌ని మనం వాటిల్ని వాడుకుంటున్నాం. వాటిల్నే మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. రియల్ వరల్డ్‌లో మనం ఏం చేస్తామంటే మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకుంటా ఉంటామండి. ఫంక్షన్‌కి ఎప్పుడు సింటాక్స్ ఎలాగుంటదంటే ఎఫ్‌యుఎన్‌సి అని ఒక కీవర్డ్ ఉంటది. ఆ కీవర్డ్ యొక్క పర్పస్ ఏంది అంటే గనక అది ఫంక్షన్ అని డిక్లేర్ చేయడం కోసం దాన్ని అక్కడ పెడతాం. ఫాలోడ్ బై ఒక నేమ్ ఉంటది. మీ యొక్క ఫంక్షన్‌కి పారామీటర్‌లు ఉంటే గనక పారామీటర్‌లు పంపిస్తారు. ఇన్ కేస్ ఈ ఫంక్షన్ నుంచి ఏదన్నా ఒక రిటర్న్ వాల్యూ ఉందంటే గనక ఒక రిటర్న్ వాల్యూని ఇట్లా మనం స్పెసిఫై చేస్తాం. అండ్ ఓపెన్ బ్రాకెట్ అందులో దాని యొక్క బాడీని రాసి దెన్ వి విల్ క్లోజ్ దట్ పర్టిక్యులర్ ఫంక్షన్. అంతే. యాస్ సింపుల్ యాస్ ఇట్ ఈస్. సో, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆఫ్ థాట్ ఫంక్షన్ గనక మనం చూసుకుంటే లెట్ మీ క్రియేట్ ఎ సింపుల్ ఫంక్షన్ హియర్ అండి. సో, ఇదిగో ఫంక్షన్ అండ్ ఈసారి నేనేం చేస్తున్నాను అంటే గనక డెమో ప్రింటింగ్ వాల్యూ అని నేను ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేశాను. అండ్ ఈ ఫంక్షన్‌కి పారామీటర్స్ ఏమి ఇవ్వట్లేదు. రిటర్న్ వాల్యూస్ కూడా ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఇంటర్నల్లీ లాజిక్ వచ్చేసరికి ప్రింట్ డెమో ప్రింటింగ్ వాల్యూస్ అని నేను ఇక్కడ దీన్ని ప్రింట్ చేశాను. అయిపోయింది. సో, దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్‌లీ యూ కెన్ క్రియేట్ ఎ నార్మల్ ఫంక్షన్. మరి సురేంద్ర ఈ ఫంక్షన్ కాల్ చేసింది ఎట్లా కాల్ చేసుకుంటాం క్రియేట్ చేసింది అంటే, ఇదిగో ఈ ఒక్క నేమ్‌ని మనం యూజ్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ఈ నేమ్‌ని గనక రిఫర్ చేస్తే ఆటోమేటికల్లీ ఇట్ విల్ కాల్ దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్ అండి. ఓకే. ఆటోమేటికల్లీ ఈ ఫంక్షన్ అది కాల్ చేస్తది. ఇది ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. మరి ఫంక్షన్ విత్ పారామీటర్స్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే గనక సో, ఫంక్షన్ డెమో adding numbers. Okay, so or else let me correct this. Demo edition. ఎడిషన్ దేని మీద చేయాలి? నంబర్ 1. ఈ నంబర్ 1 యొక్క టైప్ ఏంటి? ఇంటీజర్. డెమో ఇంకా దేని మీద చేయాలి? నంబర్ 2. దాని యొక్క టైప్ ఏంటి? ఇంటీజర్. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఈ ఫంక్షన్‌ని? ప్రింట్ చేసుకుంటున్నాం. ఏం ప్రింట్ చేస్తున్నాము? num1 ప్లస్ ద కంటెంట్ ప్రెజెంట్ ఇన్ ద num2. ఈ రెండిటిని కూడా వి ఆర్ ప్రింటింగ్ ఇట్. ఇప్పుడు ఎప్పుడైనా ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేయాల్సొస్తే ఎట్లాగుంటది అంటే, సో వాట్ ఐ యామ్ డూయింగ్ ఈస్ ఫంక్షన్ డిస్‌ప్లే. ఓకేనా? సో, ఫంక్షన్ డిస్‌ప్లే అని నేను ఒక ఫంక్షన్‌ని చేసుకుంటున్నానండి. సో, ఈ అన్నెసెసరీ కంటెంట్ అంతటిని కూడా లెట్ మీ డిలీట్ ఇట్. సో, ఇప్పుడు డిస్‌ప్లే అన్న ఫంక్షన్‌లో డిస్‌ప్లే వాల్యూస్ అన్న ఫంక్షన్‌లో ఇక్కడ డెమో ఎడిషన్‌ని కాల్ చేస్తున్నా. సో, 20 అండ్ 30 ఈ రెండిటిని కదా మనం అందులో యాడ్ చేసేది. వి ఆర్ జస్ట్ కాలింగ్ దట్ పర్టిక్యులర్ ఫంక్షన్. ఓకే. 20 అండ్ 30ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. ద సిమిలర్ వే ఇప్పుడు మనం ఫంక్షన్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ చేసాం. సో, ఇప్పుడు మనం ఫంక్షన్‌కి ఒక రిటర్న్ స్టేట్మెంట్ కూడా పెట్టొచ్చు. డెమో సబ్ట్రాక్షన్ అని పెట్టానండి. ఓకే. డెమో సబ్ట్రాక్షన్ num1 int. The same way num2 again this is gonna be int and arrow mark integer. దీని యొక్క మీనింగ్ ఏంది అంటే కనుక ఈ యొక్క మెథడ్ నీకు ఇంటీజర్ అవుట్కమ్ ని రిటర్న్ చేస్తుంది. సో, అందుకని num1 ప్లస్ num2ని యాడ్ చెయ్యు. ఈ యాడ్ చేసేదానికి రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాం.
ఏదైనా ఒక మెథడ్‌కి ఎప్పుడైతే మనం రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తామో, ఎక్కడైతే మనం దాన్ని కాల్ చేస్తామో అండి, ఎక్కడైతే మనం దాన్ని కాల్ చేసుకుంటా ఉంటామో 10, 50 ఫర్ సపోజ్ ఇట్లా ఉంటే, దీంట్లో వీ కెన్ స్టోర్ దట్ అవుట్‌కమ్. లెట్ సబ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దాని నుంచి వచ్చిన అవుట్‌కమ్ ని యూ కెన్ స్టోర్ ఇట్ హియర్. దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ డిఫైన్ ఇట్. ఓకే, సో హియర్ వన్ సెకండ్, డెమో సబ్ట్రాక్షన్ num1 num1 వచ్చేసరికి 50 అండ్ num2 వచ్చేసరికి 20. ఇట్లా ఐఎమ్ డిఫైనింగ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ అండి. ఓకే, సో ఇట్ మీన్స్ ఇక్కడ మీరు కరెక్ట్‌గా చూస్తే గనక ఒక ఫంక్షన్‌ని మనం బేసిక్ ఫంక్షన్‌ని క్రియేట్ చేసాము. ఫంక్షన్‌కి ఒక రిటర్న్ స్టేట్మెంట్ యాడ్ చేసాము. ఫంక్షన్స్‌కి పారామీటర్స్ కూడా పాస్ చేసాం. ఈ బేసిక్ డీటెయిల్స్ మనకి తెలిస్తే గనక మనం ఫ్రేమ్‌వర్క్‌లో వాడేటప్పుడు మనం ఫ్రేమ్‌వర్క్ మీదకెళ్ళి ఈ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్‌వర్క్ మీద మనం నేర్చుకునేటప్పుడు వి విల్ బి యూజింగ్ దిస్ ఫంక్షన్స్ మాట కంప్లీట్‌లీ. ఓకే, పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. డన్ ద డీల్. థాంక్ యూ.